నేతన్నల ఆత్మహత్యలకు సంబంధించి ప్రతిదీ కూడా రాజకీయం చేయవద్దని, వారికి మనోధైర్యాన్ని నింపే విధంగా ఆత్మస్థైర్య ర్యాలీని సిరిసిల్లలో చేపడతామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిరిసిల్ల పట్టణంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరై నాగుల సత్యనారాయణ గౌడ్తో ప్రమాణ స్వీకారం చేయించారు. నేతన్నలు అంటే తమకు అత్యంత ప్రేమ అని, వారికి అన్ని రకాలుగా మంచి చేస్తామని స్పష్టం చేశారు. సిరిసిల్ల ప్రాంతంలో ఉన్నటువంటి చేనేత వర్గం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మేము వాళ్ళకు సంబంధించి అన్ని రకాల కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. ఇప్పటికీ కూడా గతంలో ఉన్నటువంటి పాత బకాయిలను చెల్లించడంతో పాటుగా జీవో నెంబర్ 1 తీసుకొచ్చి వాళ్ళ ఉత్పత్తుల ద్వారా మొత్తం టెక్స్టైల్ దాని ద్వారా అన్ని కూడా కొనుగోలు చేస్తూ ఉన్నాం. బతుకమ్మ చీరలకు బదులుగా మహిళా సంఘాలకు ఇచ్చేటువంటి వాటిని కూడా త్వరలోనే వాళ్ళందరూ కూడా పనులు చేస్తారు. ప్రతిదీ రాజకీయం చేసే ఆలోచనతో చేయొద్దని, నిజంగానే మీరు 10 సంవత్సరాల వాళ్ళు సంక్షేమం కొరకు కృషి చేసినట్టు